హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాగ్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. మీరు ఎవ్వరైనా జర్మన్ షెపర్డ్ తీసుకుందామని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఫస్ట్ ఈ వీడియో చూసే తీసుకోండి. దీని ప్యూరిటీ గురించి అయితే మొత్తం చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. మార్కెట్లో అయితే ప్యూరిటీ లేని డాగ్స్, మంచిగా లేని డాగ్స్ అయితే క్రాస్ బ్రీడ్స్ అయితే సేల్ చేస్తున్నారు జర్మన్ షెపర్డ్ అని చెప్పి. మీరు మోసపోకండి, వీడియో చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ జర్మన్ షెపర్డ్స్ అయితే 3 కలర్స్ అయితే ఉంటాయి: బ్లాక్ అండ్ ట్యాన్, ప్యూర్ బ్లాక్, ఇంకా ప్యూర్ వైట్. మీరు ఏ కలర్ తీసుకోవాలో ఫస్ట్ చూస్ చేసుకోండి. తర్వాత మీకైతే కోట్స్ అయితే ఉంటాయి. దాంట్లో సింగిల్ కోట్ ఉంటుంది, డబల్ కోట్ ఉంటుంది, లాంగ్ కోట్ ఉంటుంది. మీరు ఏ కోట్ తీసుకున్నామో ఫస్ట్ మీరు చూస్ చేసుకోండి ఏ కోట్ తీసుకోవాలో. లాంగ్ కోట్ అయితే హెయిర్ అయితే ఎక్కువ ఉంటుంది. మీడియం మీడియం కోట్, డబల్ కోట్ అయితే నార్మల్గా ఉంటుంది హెయిర్. సింగిల్ కోట్ అయితే తక్కువ హెయిర్ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది. అదే లాంగ్ కోట్ అయితే మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ చూస్ చేసుకోండి ఏది తీసుకోవాలో అనేది, ఏ కోట్ తీసుకోవాలి, ఏది సూటబుల్ అవుతుందో మీరు చూస్ చేసుకోండి అది. ఇప్పుడు ప్యూరిటీ గురించి వచ్చేసి మాత్రం వైట్ స్పాట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి, వైట్ స్పాట్ అయితే జర్మన్ షెపర్డ్స్ మీద ఉంటే మాత్రం అది ప్యూర్ బ్రీడ్ అని కాదు. ఎందుకంటే ఇప్పుడు వైట్ స్పాట్స్ నార్మల్గా లెగ్స్ మీద, కాళ్ళ మీద, ఇంకా టైల్స్ మీద అయితే ఉంటున్నాయి, అవి కామన్ అయిపోయినాయి. అవి వాటి గురించి అది వదిలేస్తే మాత్రం జర్మన్ షెపర్డ్స్ మీద ఎక్కడైనా వైట్ స్పాట్ కనిపిస్తే మాత్రం అది ప్యూర్ బ్రీడ్ కాదు అని అర్థం. ఇంకా నెక్స్ట్ అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి అయితే వాటి ఇయర్స్ అయితే చిన్న ఏజ్ ఉన్నప్పుడు అయితే కిందికే ఉంటాయి. అవి కొంచెం 3-4 మంత్స్ అవుతుంటే మాత్రం మంచి స్టాండింగ్ పొజిషన్లోకి వస్తాయి. స్టాండింగ్ పొజిషన్లోకి రాకపోతే అది ప్యూర్ బ్రీడ్ కాదు అని అర్థం. ఇంకా గ్యాప్ కూడా, ఇయర్స్ మధ్యలో గ్యాప్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా చిన్నగా ఉంటుంది గ్యాప్ కూడా ప్యూర్ బ్రీడ్కి. అదే క్రాస్ బ్రీడ్కి గ్యాప్ ఎక్కువ ఉంటుంది, ఇంకా ఇయర్స్ కూడా చిన్నగా ఉంటాయి. అది మీరు సెకండ్ పాయింట్ అయితే చూసుకోవాలి. ఇంకా దాని టెయిల్ వచ్చేసి అయితే, జర్మన్ షెపర్డ్ టెయిల్ వచ్చేసి అయితే పెద్దగా ఉంటుంది, కిందికి ఆనుతుంది. మన జర్మన్ షెపర్డ్ నుంచి కిందికి వరకు చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. మీరు అది చూసుకోవాలి. నార్మల్ క్రాస్ బ్రీడ్స్ అయితే, ప్యూర్ బ్రీడ్ కాందైతే దానికి ఇట్లా చుట్టి అది తిరిగి ఉంటుంది, నార్మల్ స్ట్రైట్గా ఉండదు. అది ఒకసారి మీరు చూసుకోవాలి. మీరు చూస్తున్న పిక్చర్లో అయితే అది మీరు థర్డ్ పాయింట్ టెయిల్ గురించి కూడా మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఇంకా దాని స్టాండింగ్ పొజిషన్ కూడా మనకి ఇట్లా డౌన్వర్డ్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా పిక్చర్లో, ఇట్లా డౌన్వర్డ్ ఉంటుంది స్టాండింగ్ పొజిషన్. అది కరెక్ట్ ప్రాపర్గా చూసుకోండి. ఇంకా దానికి లెగ్స్ కూడా చాలా బెండింగ్ ఉంటాయి ప్యూర్ బ్రీడ్కి. అది స్టాండింగ్ పొజిషన్ షో క్వాలిటీ వాటికి, జర్మన్ షెపర్డ్స్కి స్టాండింగ్ పొజిషన్ మంచి బెండింగ్ ఉంటుంది, కొంచెం ఇట్లా డౌన్వర్డ్ పొజిషన్లో ఉంటాయి. అదే క్రాస్ బ్రీడ్ ప్యూర్ కాంది అయితే మంచిగా స్ట్రైట్గా ఉంటాయి, లాబ్రడార్ ఉన్నట్టు ఉంటాయి. అవి ప్యూర్ జర్మన్ షెపర్డ్ కాదు. ప్యూర్ జర్మన్ షెపర్డ్కి స్టాండింగ్ పొజిషన్ ఇట్లా డౌన్వర్డ్ పొజిషన్లో, లెగ్స్ కొంచెం యాంగులర్ పొజిషన్లో ఉంటాయి. అది ఒకసారి చూసుకోండి. ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అయితే కంపల్సరీ వాటి మదర్ ఫాదర్ని చూడడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే జర్మన్ షెపర్డ్ డాగ్ తీసుకోవడానికి వెళ్తారో వాటి మదర్ ఫాదర్ని కూడా చూసామని అడగండి. ఒకవేళ మదర్ ఫాదర్ లేకపోతే వాటి పిక్చర్స్ అయినా చూడండి, ఫొటోస్ అయినా అడగండి. కాబట్టి మదర్ అండ్ ఫాదర్ ఎట్లుంటాయో వాటి పప్పీస్ కూడా అట్లనే అవుతాయి. ఇప్పుడు మీరు తీసుకునే పప్పి కూడా వాటి మదర్ అండ్ ఫాదర్ లాగానే అయితే, మీరు ఓకే అనుకుంటే, మదర్ అండ్ ఫాదర్ ఓకే అనుకుంటే పప్పి కూడా తీసేసుకోండి ఎమ్మటే. అది మనకి గ్యారంటీ లాగా ఉంటుంది. జర్మన్ షెపర్డ్ తీసుకునేటప్పుడు మదర్ అండ్ ఫాదర్ కూడా చూడండి కంపల్సరీ. ఇంకా దాటి ఫేస్ స్ట్రక్చర్ వచ్చేసి అయితే చాలా బ్రాడ్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అదే క్రాస్ బ్రీడ్ వచ్చేసి చిన్నగా ఉంటుంది. కాబట్టి ఫేస్ స్ట్రక్చర్ కూడా మంచిగా చూసుకోండి. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వైట్ స్పాట్, ఇయర్స్, మన ఇయర్ పొజిషన్, టెయిల్ పొజిషన్, ఇంకా వాటి స్టాండింగ్ పొజిషన్, ఇంకా వాటి మదర్ అండ్ ఫాదర్, ఇంకా ఫేస్ స్ట్రక్చర్ కూడా చాలా పెద్దగా ఉంటుందని చెప్పిన. కాబట్టి మీరు కంపల్సరీ ఇవన్నీ చెక్ చేసుకోండి జర్మన్ షెపర్డ్ తీసుకునే ముందు. కాబట్టి నేను కూడా ఆల్రెడీ ఇంతకుముందు జర్మన్ షెపర్డ్ తీసుకోవడానికి పోయి నేను ఇట్లా మోసపోయినా, కాబట్టి వాటి గురించి తెలుసుకొని మీ అందరు చెప్దామని ఈ వీడియో తీసి చెప్తున్నాను. ఇంకా మన దగ్గర కూడా డాగ్స్ దొరుకుతుంటాయి, మీకు తెలుసు కదా. ఈ ఛానల్లో మనం డాగ్స్ అన్ని సేల్ చేస్తుంటాం, ప్యూర్ బ్రీడ్సే, కంపల్సరీ ట్రస్టెడ్. చాలా డాగ్స్ అనేవి మన ఛానల్ నుంచి సేల్ అయినాయి ఇప్పటి వరకు.
మీరు ఎవరైనా ప్లాన్ చేస్తుంటే కూడా తీసుకోవచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. మీరు మార్కెట్‌లో ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ మోసపోకండి. ఫస్ట్ వాటి గురించి తెలుసుకోండి. ప్యూరిటీ చెక్ జేసుకోండి. ఆ తర్వాతనే తీసుకోండి. ప్రైజెస్ గూడా చాలా రీజనబుల్ ఉంటున్నాయి. ఎక్కువుంటున్నాయి. మీరు ఎక్కువ పెట్టి తీసుకుంటున్నప్పుడు చూసి తీసుకోండి. పైసలు ఎవ్వరికీ ఊరికనే రావు. అంతంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్యూర్ బ్రీడ్ మంచిది తీసుకోండి. ఇంట్లో మంచి హ్యాపీ ఉంటది. ఎంజాయ్ చేయండి. ఇంకా మన దగ్గర డాగ్స్ దొరుకుతాయని చెప్పినా కదా! డిస్క్రిప్షన్ నెంబర్ పెడుతున్నాను. వాట్సాప్ చేస్తే మీకు పిక్స్ అని పంపించేస్తాను. ప్రైజెస్ కూడా చాలా మంచిగా మీ అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఉంటాయి. మీరు ఒక్కసారి వాట్సాప్ చేస్తే మీకైతే పిక్స్ కూడా పంపిస్తాను చూడండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా తీసుకొనొస్తా మీకోసం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.